దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన ఈ తరుణమునకు ఏర్పరచబడినటువంటి వాక్య భాగమును చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. అంశము: మీరు బోధించే దానిని ఆచరించుడి. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. రచయిత చోషితల్ డిక్సన్. చోషితల్ డిక్సన్ అనేటువంటి ఆవిడ తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇలాగా మనకు పరిచయం చేస్తుంది. నా చిన్న కుమారుడు జేవియర్ కిండర్ గార్డెన్ పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి నేను మా అబ్బాయిలకు బైబిల్ చదివి వినిపించడం ప్రారంభించాను. నేను వాళ్ళకు బైబిల్ వచనాలు నేర్పించడానికి, వాటిని వారి జీవితానికి అన్వయించుకోవటం నేర్పించడానికి తగిన సందర్భం కోసం ఎదురు చూస్తూ నాతో కలిసి ప్రార్థించుటకు ప్రోత్సహించేదాన్ని. జేవియర్ ఎంతో సునాయాసంగా బైబిల్ వచనములను నేర్చుకున్నాడు. మేము సంకట సమయంలో ఉన్నప్పుడు, కష్టతరమైనటువంటి సమయాలలో ఉన్నప్పుడు మాకు అవసరమైన ఆలోచనకు తగిన వచనములతో దేవుని సత్యాన్ని గుర్తు చేసేవాడు. నేను ఒకరోజు చాలా కోపంగా అతని మీద గట్టిగా అరచినప్పుడు నా కుమారుడు నన్ను హత్తుకొని, అమ్మా, నీవు బోధించిన దాన్ని ఆచరించుమని చెప్పాడు. జేవియర్ యొక్క సున్నితమైన జ్ఞానయుత హెచ్చరిక నాకు అపోస్తులుడైనటువంటి యాకోబు ప్రపంచ దేశాలలో చెదరిన యూదులకు రాసిన మాటలను గుర్తు చేశాయి. యాకోబు 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. పాపము మన జీవితంలోని సాక్ష్యమును ఏ విధంగా భంగపరచగలదో బోధిస్తూ యాకోబు భక్తుడు ఇలాగంటున్నాడు: లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని ప్రోత్సహించాడు. 21వ వచనంలో చూస్తాం. వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తింపని ఎడల మనము అద్దములో చూచుకొని అవతలకి పోయి మరచిపోయిన వారముగా ఉంటాము అనేటువంటి సందర్భము 23, 24 వచనాల్లో చూస్తాం. అలాంటప్పుడు దేవుని రక్తము చేత సరిచేయబడి ఆయన స్వరూపాన్ని ధరించిన వారముగా మనకు గల గొప్ప ఆధిక్యతను మనము మరచిపోగలమా? యేసయ్య విశ్వాసులకు సువార్త ప్రకటించుటకు ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ విధముగా బలపరచి ఆయన ప్రతినిధులుగా ఆయన సువార్తను ప్రకటించుటకు యోగ్యులనుగా మనల్ని అందరినీ చేశాడు. మన ప్రేమపూరితమైనటువంటి విధేయతతో దేవుడు మనలను పంపే ప్రదేశాలలో, మనలను ఉంచినటువంటి స్థలాలలో ఆయన కాంతిని ప్రకాశించున్నట్లుగా మనము బోధించిన దాన్ని ఆచరించినప్పుడు ఇతరులను యేసు వైపునకు మనము కూడా నడిపించగలం. అంటే క్రియలు కనిపించాలి. క్రీస్తును నమ్మినటువంటి వారముగా, ఆయన బోధలను అంగీకరించిన వారముగా, ఆయన బోధలను ప్రచురిస్తున్నటువంటి వారముగా, ఆయన బోధలను అనుసరించి మన జీవితంలో మనము జీవించగలిగినప్పుడే, ఆ క్రియలు మన జీవితంలో కనిపించినప్పుడే మీరు బోధించే దానిని ఆచరిస్తున్నారని
అందును బట్టి క్రీస్తు సువార్త వ్యాప్తి చెందబోతుందని మనమందరము గ్రహించాలి. మీరు వాక్యమునకు విధేయత చూపడానికి ఏ ఏ సందర్భాలలో ఇబ్బంది పడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఏ ఏ విధముగా దేవుడు మిమ్మను రూపాంతరపరిచాడో జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మనకు ఎన్నో అద్వితీయమైనటువంటి సమయాలు, అవకాశాలు దయచేస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడండి హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో అనేకులకు మాదిరికరంగా జీవించమని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి నీవు ఈ లోకములో ఉన్నంత మటుకు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఏ రీతిగా నీ జీవిత విధానము సాక్ష్యరూపకంగా కనబడుతుంది? నీవు చెప్పేటువంటి మాటలకు లోబడుతున్నావా లేదా అనేటువంటి గ్రహింపు మనందరికీ కావాలి ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యమును మనము అంగీకరించడము, దానిని బోధించడమే కాకుండా దానికి తగిన రీతిగా అనేకులకు సాక్ష్యముగా మన జీవితాలు ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తూ, అటువంటి ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తివంతుడా నీకు స్తోత్రాలు. ఈరోజు నీవు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలు. దైవజనుడు యాకోబు గారు తెలియపరుస్తున్న రీతిగా మా జీవితంలో ఒక సాక్ష్యమై ఉండాలని, మేము నమ్మిన దానిని, విన్న దానిని, బోధిస్తున్న దానిని మా జీవితంలో ఆచరణతో పాటు మేము దానిని కనపరచాలని నీవు సెలవిస్తూ ఉన్నా. ఈరోజు ఆ ఆచరణ మాకు కలుగజేయండి. ఆచరించి నడిచేటువంటి వారముగా మమ్మల్ని నిలవబెట్టండి. అనేకులకు సాక్షులుగా మమ్మల్ని స్థిరపరచి నీదు నామమును మహిమపరచుకొనమని, అటు ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామములో ఇటు ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడే ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.